మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ఇచ్చినటువంటి హామీ రైతు రుణమాఫీ మసిబూసి మారేడుకాయ చేసినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రజలు ఈ రెండు పార్టీల పట్ల విసిగిపోయి ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదగడం కోసము రానున్నటువంటి సభ్యత సేకరణ కార్యక్రమానికి అనుగుణంగా మలుచుకొని ముందుకెళ్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలలో కూడా మా పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారు. ఆ దిశలోనే రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడం కోసం తప్పకుండా ముందుంటాం. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కూడా వాళ్ళ ఆలోచన విధానం మారలా. టీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రజలు తిరస్కరించినా కూడా వాళ్ళ వ్యవహారంలో మార్పు రాలే. ఎంతసేపు ఈ తెలంగాణ ప్రజలదే తప్పు, ఈ తెలంగాణ ప్రజలు తెలివిలేని వాళ్ళు, అనవసరంగా మమ్మల్ని ఓడించారు అనే విధంగా ఇప్పటికీ కేసీఆర్ కుటుంబం ఆలోచన చేస్తుందే తప్ప మేము తప్పు చేశాము, మేము పొరపాటు చేశాము, మేము అహంకారంగా వ్యవహరించాము, అవినీతికి మా ప్రభుత్వం పాల్పడింది, మేము కుటుంబాన్ని పోషించాము, అప్రజాస్వామ్యంగా వివరించామని ఒక్కరోజు కూడా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబం కానీ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా గొప్పతనమే అనే విధంగా వ్యవహారం చేస్తూ ఉంది. వాస్తవానికి కేసీఆర్ మీద కోపానికి ఆ రోజు గ్యారంటీల పేరుతో ఆకర్షించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పూర్తిగా లేదనే విషయం మరొకసారి స్పష్టమవుతూ ఉంది. కాబట్టి ఈ దిశలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేయడం కోసము మేము ఈ 1 ఇయర్ వచ్చే సంవత్సరం అంతా కూడా సంస్థాగతంగా సమయం ఇచ్చి అందరం కూడా పర్యటిస్తాం. రానున్న రోజుల్లో గ్రామ కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, జిల్లా కమిటీలు కానీ అన్ని కమిటీలు మరి నూతన రక్తంతో ఈ యొక్క కొత్త శక్తితో ఈరోజు ఆ యొక్క కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ కమిటీల